వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డిని అసభ్య పదజాలంతో దూషించినందుకు నిరసనగా కార్మికులంతా సంఘటితమై ఉదయం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. హబీబ్ లాలా వెంటనే కమిషనర్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు కార్మికులు తెలిపారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఫోన్ ద్వారా కార్మికులతో మాట్లాడారు. సమస్యను తాను పరిష్కరిస్తారని కార్మికులంతా విధులకు హాజరు కావాలని కోరారు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడము అది హేతుబద్ధమైంది కాదు. వెంటనే ఆయన తక్షణమే క్షమాపణ కోరాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదర్వైజ్ లేకపోతే మేము కంటిన్యూస్గా విధులు బైకాట్కు వెనకాడబోమని హెచ్చరిస్తున్నాం. అది ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో ఆయననే వివరణ ఇవ్వాలి. ఇది ఆయన ప్రారంభించిండు, ఆయన చేతుల్లోనే ఉన్నది సంధి చేసుకోవడం. ఖచ్చితంగా మా కార్మిక మనోభావాలు దెబ్బతిన్నాయి. ఉన్నతాధికారికి ఆ విధంగా మాట్లాడడము చాలా తప్పని చెప్పి మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపైన ఆయన ప్రవర్తన మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు తనే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఈరోజు మేము ఇక్కడ కార్మికులం ఏకం కావడానికి ఒక కారణం ఉంది. మన కమిషనర్ సార్ గారికి మన హబీబుల్లా అన్న గారు తిట్టడం గురించి మేమందరం ఇక్కడ ఆగినాము. దానికి కమిషనర్ సార్కి అట్లా మాట్లాడొద్దని చెప్పి మా ఒక డిమాండ్.